హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మీ మహేశ్వరి ఛానల్. ఈ టెంపుల్‌ని చూసారా? ఇది మన ఆంధ్రప్రదేశ్‌లో కడప డిస్ట్రిక్ట్‌లో ఉన్న ఒంటిమిట్ట కోదండ స్వామివారి టెంపుల్ అండి. సో, ఈ గుడికి ఒక విశేషమైన కథ ఉంది. పురాణాల నమ్మకం ప్రకారం శ్రీరాముడు, సీత, లక్ష్మణునితో కలిసి ఇక్కడ కొన్ని రోజులు నివసించేవారంట. సో, అందుకే ఈ ప్రదేశాన్ని చాలా పవిత్రమైన భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇంకా రామభక్తుడైన జాంబవంతుడు ఈ గుడిని నిర్మించాలని చెప్తూ ఉంటారు. అండ్ ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటి అంటే మనం ఏ టెంపుల్‌కి వెళ్ళినా కానీ ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ఉంటుంది. బట్ ఇక్కడ ఆంజనేయులు హనుమాన్ విగ్రహం అనేది ఉండదు. అది ఎందుకు అంటే ఆంజనేయులు ఇప్పటికే ఇక్కడే ఆకారం లేకుండా రామసేవ చేస్తూ ఉంటాడని ఇక్కడ ప్రజలు నమ్ముతూ ఉంటారనమాట. సో ఇంకా జాంబవంతుడు నిర్మించిన ఈ టెంపుల్ని విజయనగరం రాజులు చాలా బాగా డెవలప్ చేశారు. సో అందుకే ఇక్కడ మనకి అద్భుతమైన శిల్పకళ అయితే కనిపిస్తుంది. ఇంకా ఈ టెంపుల్లో శ్రీరామనవమి పండుగ చాలా ప్రత్యేకమైనదండి. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ సీతారామ కళ్యాణం చాలా గ్రాండ్గా చేస్తారంట. అండ్ లక్షల మంది భక్తులు కూడా దర్శనం కోసం వస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి పట్టు వస్త్రాలు సమర్పించడం కూడా జరుగుతుంది. అండ్ ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతూనే ఉంటుంది. ఇంకా రాములవారి క్షేత్రం అంటేనే ప్రశాంతమైన వాతావరణం, భక్తితో నిండిన ఈ క్షేత్రం భక్తులకు మనస్ఫూర్తిగా శాంతిని అయితే ఇస్తుంది. మరి ఇలాంటి భక్తి, నమ్మకం, ఇతిహాసం కలిసిన ఈ పవిత్ర క్షేత్రాన్ని మీరు ఎప్పుడైనా దర్శనం చేశారా? లేదా దర్శనం చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి.